అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేజెస్ వరల్డ్. ఈరోజు మనం నాటుకోడి తయారీ విధానం చూద్దాం. నాటుకోడికి కావలసిన పదార్థాలు: కేజీ నాటుకోడి, 3 నుంచి 4 ఉల్లిగడ్డలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగు, 2 స్పూన్ల ధనియాలు, 2 దాల్చిన చెక్క, 4 నుంచి 5 ఇలాచీ, 5 నుంచి 10 మిరియాలు, ఒక 10 లవంగాలు, జీరా, గసగసాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 పెద్ద టమాటా ముక్కలు, ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తరుగు, 15 నుంచి 20 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు మరియు బిర్యానీ మసాలాలు. నా దగ్గర 2 ఉన్నాయి, మీకు ఇంకా కావాలంటే మీరు అన్నీ తీసుకోవచ్చు. వీటితో పాటు ఒక అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, నెయ్యి మరియు పెరుగు. అన్నిటికంటే ముఖ్యంగా నానబెట్టిన కేజీ బిర్యానీ రైస్. ఒక అరగంట నానితే చాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగినాక పచ్చిమిర్చి వేసుకొని, దాంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ నూనెలో వేగడం వల్ల మంచి రుచి వస్తుంది. దీనిపైన నుంచి కొంచెం పసుపు వేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిపైన నుంచి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్స్ రావడం కోసం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తరుగు కొంచెంగా వేసి దాన్ని కలిపి కాసేపు మూత పెట్టండి. కాసేపు అయిన తర్వాత టమాటా ముక్కల్ని వీటిలో వేసుకొని కాసేపు కలుపుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. తరువాత కొన్ని నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ ఒక 3 విజిల్ వచ్చే వరకు మూత పెట్టాలి. చికెన్ ఉడికేలోపు ఒక కళాయి తీసుకొని అందులో ఎండుమిర్చి కాసేపు వేయించి దానిపైన నుంచి మన మసాలాలు, ధనియాలు, జీలకర్ర మొత్తం వేసి వేయించిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, కొబ్బరి వేసి కాస్త వేయించుకున్నాక దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ పోసుకోండి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొక పొయ్యి మీద ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, నెయ్యి, తర్వాత మసాలాలు అన్నీ దాంట్లో వేసి ఒక అర నిమిషం తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వేగే వరకు వేయించుకోవాలి. వీటిపైన నుంచి కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిగడ్డలు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇదిగో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిగడ్డలు ఎర్రబడే వరకు ఉడికించుకొని మనం మెత్తగా చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని కొంచెం అల్లం పేస్టు, పెరుగు వేసుకొని బాగా మగ్గే వరకు ఉంచాలి. వాటిపైన నూనె తేలే వరకు వేగిన తర్వాత దానిపైనుంచి కొంచెం కొత్తిమీర తరుగు, పుదీనా, కరివేపాకు వేసుకొని ఆ ఫ్లేవర్స్ ఈ గ్రేవీకి మంచిగా పట్టేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీని మీద మనం నానబెట్టుకున్న రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసి ఆ గ్రేవీలో మంచిగా ఉడికే వరకు కాసేపు ఉడికించుకోవాలి. దీనిపైన నుంచి ఉడకపెట్టుకున్న చికెన్ని నీటితో సహా బియ్యం పైన వేసి ముక్క పాడవకుండా దాన్ని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకొని దీనిపైన నుంచి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. దీనిపైన నుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దమ్కి వేసుకోవడానికి ఈ గిన్నె కింద ఒక మందపాటి కళాయిని పెట్టుకొని లేదా ఒక పెనంని పెట్టుకొని దానిపైన ఈ గిన్నెను ఉంచి 8 నుంచి 10 నిమిషాల వరకు కుక్. అంతే, ఎమ్మి బిర్యానీ రెడీ.